హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్. ఇవాళ వచ్చేసి మనము సాఫ్ట్వేర్ వాళ్ళు మాత్రమే ఎందుకు ఇలా అప్పులు అవుతున్నారు అనే దాని గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు 100% మనం తీసుకుంటే 100 మెంబర్స్ని మనం తీసుకుంటే 100 మెంబర్స్ ఇలానే అప్పులు అవుతున్నారా అనేది కాదు. ఇక్కడ ఒకటి అంటే వాళ్ళల్లో 90 మెంబర్స్ ఆల్మోస్ట్ అప్పుల్లో ఉన్నారు. ఒక్క 10% తెలివిగా మేనేజ్ చేసుకునే వాళ్ళైతే మేనేజ్ చేసుకుంటూ ఉన్నారు, కానీ మిగతా అందరికీ ఈ విధంగా నాలెడ్జ్ అయితే లేదండి. 90 మెంబర్స్ అప్పుల్లోనే ఎక్కువ ఉంటున్నారు. ఏంటి రీజన్? ఎలా జరుగుతుంది ఇది అంటే, సాఫ్ట్వేర్ వాళ్ళు మాత్రమే అప్పుల్లో ఉన్నారా, లేకపోతే మిగతా వాళ్ళకు కూడా ఇలాంటి అప్పులు ఉన్నాయా అంటే, సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎందుకు అప్పులు అవుతాయి అంటే కనుక వాళ్ళు వెనక ముందు ఆలోచించరు. వాళ్ళకి శాలరీ బాగుంటుంది కదా అనే ధీమా అనమాట. అందులో ఇప్పుడు ఫ్రెషర్గా వచ్చిన వాళ్ళు కూడా ఎలా ఉంటారు అంటే, ఎవరైనా మనకు కొత్తగా జాబ్ వచ్చింది అనుకోండి, మనకు 20,000 30,000 మంత్లీ వస్తా అంటే ఇమీడియట్గా ఈ మంత్ జాబ్ వస్తే నెక్స్ట్ మంత్ మనము ఏం చేస్తామంటే, మనకు ఆఫీస్కి పోవడానికి ఒక బైక్ కావాలి. ఫస్ట్ మనకు వచ్చేదే 20,000 శాలరీ, మనకి ఇంకా ఎన్నో ఖర్చులు ఉంటాయి, కానీ ఇమ్మీడియట్గా ఒక బైక్ కావాలి. వెంటనే బైక్ కొనేస్తారు. ఈఎంఐ వచ్చే 20,000 శాలరీలో ఈఎంఐ కట్టి నీకు ఏం మిగులుతుంది మంత్లీ? సో ముందు రోజుల్లో ఎలా ఉండేది, వాళ్ళకి ఎందుకు ఇంత అప్పులు అవ్వట్లేదంటే వాళ్ళకి ఇంత నాలెడ్జ్ లేదు. ముందు రోజుల్లో సంపాదన వస్తూ ఉంటే వాళ్ళు ఫస్ట్ అయితే ఏం చేసేవాళ్ళంటే, అప్పట్లో ఇంత డెవలప్మెంట్ లేదు కాబట్టి వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అంటే, జస్ట్ వాళ్ళు ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేసిన పిల్లలు, 2 పిల్లలు ఉన్నారు, ఫస్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకంటూ ఏదో ఒక ఇల్లు కోసరం, లేదు పిల్లలకి ఎడ్యుకేషన్ అయిన తర్వాత పెళ్ళి కోసరం, అమ్మాయి ఉంది అంటే పెళ్ళి చేయాలి, అబ్బాయిలకైనా చేయాలి. సో అమ్మాయిలకైతే డౌరీ ఇచ్చి, అప్పట్లో వాళ్ళు ఏ వేలో థింక్ చేసేవాళ్ళంటే, ఫస్ట్ ఎడ్యుకేషన్ కోసం మంత్లీ ఇంత ఖర్చు పెట్టేవాళ్ళు. ఇంకా మిగులుతుంది మన దగ్గర, ఇంకా మనీ ఉంది అనుకుంటే కనుక నెక్స్ట్ చిట్లు వేసి, లేదు వేరే ఏదో ఇన్వెస్ట్ చేసి ఎక్కడో ఒక చోట, లేదు ఎక్కడో చిన్నగా జాగాలు కొనడానికి ట్రై చేసేవాళ్ళు, లేదు గోల్డ్ కొని పెట్టడానికి ట్రై చేసేవాళ్ళు. ఈ విధంగా చేసేవాళ్ళు అనమాట. వచ్చిన అమౌంట్లో ఫస్ట్ పిల్లల వరకు వాళ్ళు ఇల్లు అనేది లాస్ట్ ఆప్షన్ అండి. ఎప్పుడో వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళు బాగా సంపాదిస్తుంటే ఇల్లు కొనుక్కోవాలి అని ఆలోచించేవాళ్ళు, కానీ ఇప్పుడైతే ఫస్ట్ ఎడ్యుకేషన్కి ఇచ్చేవాళ్ళు. ఎడ్యుకేషన్కి ఇచ్చిన తర్వాత చిన్నగా గోల్డ్ కొని పెట్టేవాళ్ళు, లేదంటే చీటీలు కట్టేవాళ్ళు, వాళ్ళ పెళ్ళికి యూజ్ అవుతుంది అని. ఇలా వాళ్ళకి వచ్చిన దీంట్లోనే ఆ విధంగా చేసేవాళ్ళు. అంటే అప్పు చేసి కాదు, అప్పు చేసి ఏది కొనుక్కునే వాళ్ళు కాదు అప్పట్లో. ఇప్పట్లో ఏమైపోయింది అంటే, వాడికి 30 lakhs ప్యాకేజ్, 40 lakhs ప్యాకేజ్ని బట్టి మనకి ఏముండాలి, బాగా చూపించుకోవడానికి మెయిన్గా ఒక కార్ ఉండాలి, మంచి కార్. అది నార్మల్ కార్ అంటే ఇప్పుడు చిన్నగా ఉన్న కార్లు 10 lakhs బిలో ఉన్న కార్లు మనకు నచ్చవన్నమాట. టయోటా ఫార్చునరో కావాలి, లేదు ఇన్నోవా కావాలి, లేదు దానికి మించినవి ఇంకా ఏమన్నా ఉన్నాయా అని చూస్తాం. BMW కావాలి, రేంజ్ రోవర్, ఆ రేంజ్ కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారనమాట. ఇంకా 3 BHK మినిమం 3 BHK ఫ్లాట్ కావాలి, 2 పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటుంది. సో ఇలా ఒక్కటి కాదనమాట. ఇంకా అసలు ఎన్ని అంటే, ఇంకా ఎన్ని ఆప్షన్స్ ఉంటే, ఎన్ని ఈఎంఐలు ఉంటే అన్ని ఈఎంఐలు ఉంటాయన్నమాట. వాడికి ప్యాకేజ్ బాగానే ఉంది, 40 lakhs ఉంది. సో అమ్మాయి కష్టపడుతుంది, కానీ దానికి తగినట్టుగా ఈఎంఐలు పెట్టేసుకొని మంత్లీ వచ్చినట్టు. అలా కాకోకుండా ఇప్పుడు మీరు ఎవరినైనా కలబెట్టి చూడండి, 2 lakhs వచ్చేవాళ్ళు, 3 lakhs వచ్చేవాళ్ళు కూడా మంత్లీ మళ్ళీ ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి బతుకుతుంటారు. వాళ్ళకి అసలు ఏం మిగలదండి. ఇంకా ఆల్రెడీ హౌస్ రెంట్ 3 BHK ఫ్లాట్ అనుకోండి, దానికి 15-16 ఎంతో మంత్లీ ఈఎంఐ వెళ్తుంటుంది. కార్కు 30-40 1 lakh వరకు వెళ్ళిపోతుంది. పిల్లలు ఉంటారు, పిల్లల ఖర్చు 2 పిల్లలు తీసుకుంటే ఆటోమేటిక్గా మంత్లీ డివైడ్ చేసుకుంటే కూడా వాళ్ళకి 25 50K వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఇంకా మన కార్ పెట్రోల్ ఎక్స్పెన్సెస్, మన లగ్జరీ, మనం బయట తిరగడాలు, మనం తినడాలు, మన షాపింగ్స్, ఇలాంటివి తెలియకోకుండా ఇంకొక 50,000. సో ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చే లోపల మళ్ళీ ఇంకొకరి మీద ఆధారపడి చూస్తూ ఉంటారనమాట. ఇంకొక దీనికోసం ఎవరైనా ఇస్తారా అప్పులు అని ట్రై చేస్తుంటారు. అక్కడ మళ్ళీ 50,000 1 lakh అప్పు చేసి ఉంటారు కదా, మళ్ళీ దానికి ఇది ఉంటుంది. మామూలుగా ఇన్సూరెన్స్ అనేది మాత్రము ఆఫీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఎంత చేసినా సరే మనం టర్మ్ ఇన్సూరెన్స్, లేదు వాళ్ళు ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్సే ఇస్తారు. కనీసం బయట టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కూడా ఈ ఐటీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదు. మంత్లీ ఒక 1000 పెట్టి ఏదైనా టర్మ్ ఇన్సూరెన్స్ చేద్దామంటే దానికి కూడా డబ్బులు ఉండదన్నమాట.
మెయిన్గా మీరు ఇక్కడ ఫస్ట్ చేయాల్సింది ఏమి అంటే ఐటీ వాళ్ళు ఎప్పుడైతే అసలు మీకు అంత ఇన్కమ్ వచ్చినప్పుడు ఫస్టే మనకు హౌస్ ఎవరికో షో ఆఫ్ చేయడానికి మనము హౌస్ తర్వాత కారు తీసుకుంటున్నాం, కానీ మనకి నిజంగా రిక్వైర్మెంట్ ఉందా? ఎవరో కొన్నారని మనం అప్పుల పాలు అవుతున్నాం. కానీ ఫస్ట్ మనం చేయాల్సింది అది కాదు. మనం కూడా మన పిల్లల ఎడ్యుకేషన్ చూడాలి, అదేవిధంగా మన గ్రోత్ చూసుకోవాలి. గ్రోత్ అంటే ఎలా? మీకు ఇంతో అంతో నాలెడ్జ్ ఉంది, మీకు ఒక యాక్టివ్ ఇన్కమ్ ఉంది, మీకు ఒక జాబ్ ఉంది, జాబ్లో మీరు 1 lakh సంపాదిస్తున్నారు. 1 lakh సంపాదిస్తున్నారంటే ఒక 70,000 మీ ఖర్చులన్నీ తీసేయండి. 70,000 మీరు పిల్లల ఎడ్యుకేషన్ కానీ, మీ రూమ్ రెంట్ కానీ, మీ ఎక్స్పెన్సెస్ అక్కడి వరకే ఇంతే ఖర్చు పెట్టాలి మంత్లీ. అంతవరకే ఖర్చు పెట్టండి. ఒక 20,000 30,000 మీరు ఒక 15 years 20 years జాబ్ చేయగలిగారు. ఆ లోపల ఒక మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఎస్ఐపిలోనో లేదు ఇంకో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మంత్లీ 10,000 20,000 చేశారనుకోండి, ఎండ్ ఆఫ్ ద డే పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్కి వాళ్ళు ఇప్పుడు పుట్టారు, వాళ్ళకి 20 years వచ్చే లోపల మంత్లీ నార్మల్ ఎడ్యుకేషన్ అయితే ఇస్తున్నాము. హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు. 15 years పెట్టుకోండి. 15 years పెట్టుకున్నప్పుడు ఒక 10th standard కంప్లీట్ అయిపోతుంది, లేదా ఇంటర్ కంప్లీట్ అయిపోయినాక మ్యూచువల్ ఫండ్స్లో మీకు మంచి ఒక 12% రిటర్న్స్ 24% రిటర్న్స్ వస్తాయి. ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్, లేదు ఓవరాల్గా మీరు 5 years పెట్టారు 16% రావచ్చు. ఇది ఎవరు చెప్పలేరు, డిపెండ్స్ ఆన్ మార్కెట్. సో ఇలా వచ్చినప్పుడు మీరు బయట ఎక్కడ చాచకుండా ఒక 2 crore 3 crore అయ్యిందనుకోండి, పిల్లల ఎడ్యుకేషన్కి టెన్షన్ లేకుండా, లోన్లు లేకోకుండా మీరు పిల్లలు ఎడ్యుకేషన్కి పెట్టచ్చు, పిల్లలకి పెళ్ళి చేయొచ్చు. ఆ రోజు ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక ఇల్లు కొనుక్కొని మీకంటూ బ్రతకడానికి కొంచెం మినిమం అమౌంట్ పెట్టుకోవచ్చు. కానీ అలా కాదు. ఇప్పుడు బ్యాంక్స్ మనకి ఎంత కావాలంటే అంత ఇస్తున్నారు. పర్సనల్ లోన్ ఉంటుంది ప్రతి ఫ్యామిలీకి. పర్సనల్ లోన్ లేదే మన చేతిలో ఏం ఉండదు కదా, అమౌంట్ అంటూ ఏం పెట్టుకోం. కాబట్టి పర్సనల్ లోన్ లేనిదే ఇల్లు కట్టలేము. పర్సనల్ లోన్ ఉంటుంది, నార్మల్ హౌస్ లోన్ ఉంటుంది, కార్ లోన్ ఉంటుంది, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా లోన్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ మనం పే చేసుకోవాలి. ఇలా పే చేసుకుంటూ ఉంటే మనం కట్టేది ఏముండదు. ఫస్ట్ మనం టెంప్ట్ అవ్వకూడదు. జాబ్ వచ్చినప్పుడు ఎదుటోళ్ళని చూసి వాత పెట్టుకోవడానికి ట్రై చేయకూడదు అనమాట. ఎదుటోళ్ళని చూసి వాత పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకే నొప్పి వస్తుంది. ఇప్పుడు చెయ్యి మీదే అనుకోండి వాత పెట్టుకున్నాము, పెయిన్ ఎవరికి వస్తుంది? మనకే కదా. అట్లా ఎవరినో చూసి వాత పెట్టుకోవడం కాదు, మనము ఏ విధంగా అప్పుల పాలు అవుతున్నాం అనే దానికి ఇది ఒక జస్ట్ రీజన్ అండి. కానీ జాబ్ వచ్చిన వెంటనే అన్నీ కొనుక్కోవాలి. ఎవరినో చూసి షో ఆఫ్ చేసుకోవద్దండి. ఎవరో చూపిస్తున్నారు అని మీరు అలా ఉన్నా మిమ్మల్ని ఎవరు అడగరండి. ఒకవేళ మీరు ఒక మంత్ కట్టలేకపోతే అప్పుడు అందరూ వచ్చి అడుగుతారు కదా ఎందుకు మీరు కట్టలేదు అని. కానీ మీకు లేదనుకోండి మిమ్మల్ని ఎవరు అడగరు. అలా చాలామంది తెలివిగా చేసుకునే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఇల్లు కొనేయాలి, 3 BHK ఫ్లాట్లోనే ఉండాలి, అవసరం లేదు. మనకి ఎంత ఉందో అంతలో అడ్జస్ట్ అయిపోయి ఫస్ట్ అయితే ఈ విధంగా నెక్స్ట్ యాక్టివ్ ఇన్కమ్తో పాటు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం నేర్చుకోవాలి. ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అయిన తర్వాత అప్పుడు ఇంకా మిగులుతుంది అంటే మీకు అప్పుడు ఇంకా ఎక్కడైనా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. పిల్లలకి ఫ్యూచర్లో లేదు మీ రిటైర్మెంట్ స్టేజ్కి మీకు ఎంత యూజ్ అవుతుంది అనేది థింక్ చేయండి. ఇప్పటి నుంచి మనం హంగామా చేసి ఎండ్ ఆఫ్ ద డేకి అప్పులు పాలయ్యే కంటే ఇప్పటి నుంచి తక్కువలో వెళ్ళి అప్పులు లేకోకుండా మినిమం మనము ఎంతైతే 15 years 20 years మ్యూచువల్ ఎస్ఐపిలోను ఈక్విటీ ఎస్ఐపిలోను మనము ఇన్వెస్ట్మెంట్ అనేది నేర్చుకోవాలి. అది ఒక 5,000 కానివ్వండి 1,000 కానివ్వండి. దాంతోపాటు ఈ విధంగా ప్లాన్స్, బెటర్ ప్లాన్స్, మీకు ఎలాగో హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతవరకు ఉంటుందో తెలీదు. కానీ ప్రతి ఒక్కరికి మామూలుగా అయితే ఏవేవి ఉండాలి అంటే ఏ ఐటీ వాళ్ళు కానీ నార్మల్ నాన్ ఐటీ వాళ్ళు కానీ లేదు నార్మల్గా ఉన్న వాళ్ళు కానీ మెయిన్గా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, తర్వాత ఎమర్జెన్సీ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇది ఎమర్జెన్సీ ఇన్సూరెన్స్ ఏంటి అంటే మీరు ఒక 6 months జాబ్ లేదనుకోండి, అటువంటి టైంలో మీకు ఖచ్చితంగా అది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎలా యూజ్ అవుతుంది? 6 months మీరు కష్టపడకుండా ఉన్నా ఇప్పుడు మీరు చేస్తున్న సేవింగ్స్ ఉంటాయి కదా, అది మీకు ఎంతో కొంత అమౌంట్ వచ్చే విధంగా ఉండాలి. ఆ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీరు ఆ టైంలో యూజ్ చేసుకోవాలి. మీరు కష్టపడలేని స్థితి లేదు, మీకు ఏదో హెల్త్ ప్రాబ్లం అయింది, మీరు 6 months అసలు ఇంకా బెడ్ లేవలేరు, లేదు ఏదో ఒకటి 6 months జాబ్ చేయట్లేదు, లేదు ఇంట్లో వాళ్ళకి బాగాలేదు, ఈ విధంగా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు అవి యూజ్ చేసుకునే విధంగా ఉండాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు? మనం ఏమన్నా అయితే మన ఇంట్లో మన పిల్లలకు, మన భార్యకి, లేదు మన భర్తకి, మన పిల్లలకి యూజ్ అవుతుందనే దీంతో
టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు మనం హాస్పిటల్కి ఒకసారి అలా వెళ్ళి ఇలా వస్తే మెడిసిన్కి మినిమం 3000 నుంచి 5000 వరకు పెడుతున్నాం. చిన్న జబ్బు అయినా సరే అలా పెడుతున్నప్పుడు మనం ఏం చేస్తాము, మనకు ఆ ఇన్సూరెన్స్ అనేది ఉంటే అట్లీస్ట్ ఎంతో కొంత కవరేజ్ అనేది మనకు వస్తుందన్నమాట. 50 lakhs 20 lakhs ఉంటే దానివల్ల మనకి చాలా బెనిఫిట్ అనేది వస్తుందన్నమాట. ఆ విధంగా మనము ప్లాన్ చేసుకోవాలి. ఇలా ఎప్పుడు కూడా ఫస్టే రాగానే ఆవేశపడి లోన్ల జోలికి వెళ్ళొద్దండి. బ్యాంక్స్ ఏముంది, ప్రైవేట్ లోన్స్ కూడా మనకి ఎంత కావాలంటే అంత ఇస్తున్నారు. మీరు ఇంత ఇంట్రెస్ట్ కట్టే బదులు అలా చేసుకున్నారనుకోండి, మీరు ఓ 15 years వచ్చాక మీ పిల్లలకి మీ టెన్షన్ లేకుండా పిల్లలకి నెక్స్ట్ ఫర్దర్ ఎడ్యుకేషన్కి మీ దగ్గర అమౌంట్ ఉంటుంది. ఆ రోజుల్లో ఇల్లు కొనుక్కోవాలన్న అమౌంట్ ఉంటుంది, పెళ్లి చేయాలన్న అమౌంట్ ఉంటుంది. ఇంకా ఇంతో అంతో మీ ప్లాన్ బట్టి మీరు రిటైర్మెంట్ స్టేజ్ కూడా ఒకరి మీద ఆధారపడకుండా మీరు పెట్టుకునే విధంగా ఉంటుందన్నమాట. ఇన్ని ఆపర్చునిటీస్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి జాబ్ వచ్చిన వెంటనే ఫస్ట్ మీ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలి, మంత్లీ మీకు ఎంత ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఆ ఎక్స్పెన్సెస్ నుంచి మీరు ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఎంత సేవింగ్స్లో చేయాలి. చాలా వరకు అండి చాలా ఫ్యామిలీస్ చూసాము ఈ మధ్యకాలంలో 2-3 lakhs ప్యాకేజ్లు ఉన్నా కూడా మళ్ళీ మంత్ వస్తే ఇంకొకరిని అడుగుతారనమాట. వాళ్ళకి సరిపోదు. కనీసం 10,000 కూడా 2 lakhs వస్తే 10,000 కూడా వాళ్ళు దాని మీద పెట్టలేరు. మంచిగా హోటళ్ళు, మంచిగా సినిమాలు, మంచి కారు, దానికి ఈఎంఐలు, దాని మెయింటెనెన్స్, అదో 10,000 20,000 ఉంటుంది మంత్లీ మనం తిరగడాలకి. సో పెట్రోల్ 10,000 ఇంకా అసలు అదే ఓవర్గా తిరిగితే ఎంత మెయింటెనెన్స్ వస్తుందో అంత పెట్రోల్ ఖర్చులు వస్తుంది. మైలేజ్లు కూడా అంత ఈజీగా రావన్నమాట. కానీ ప్రతి ఒక్కరికి ఎవ్వరు అనే సాఫ్ట్వేరే కాకపోయినా ఐటీ, నాన్ ఐటీ, ఎడ్యుకేటర్స్, అన్ఎడ్యుకేటర్స్, అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైనా సరే ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. మీకు వచ్చే ఆదాయం ఎంత. ముందు రోజుల్లో ఈ విధంగా ఇవి ఏవి ఉండేది కాదు కాబట్టి వాళ్ళు చిన్నగా వాళ్ళకి తగిన ఆదాయంలో వాళ్ళు సేవ్ చేశారు. ఇప్పుడు మనకు తగిన ఆదాయంలో ఎవరికో చూపించుకునే కాకోకుండా మనం కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే మనకి మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత సేవింగ్స్ చేయాలి, ఎంత ఖర్చులు వస్తున్నాయి, ఫస్ట్ ఖర్చులకు అన్నీ తీసేసి మనకు మంత్లీ ఎంత మిగులుతుంది, అది ఏ విధంగా సేవ్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డే మనం బెటర్గా ఉండగలం అనే దాని గురించి ఆలోచించి ఆ వేలో వెళ్ళండి. అప్పులు అవ్వకుండా ఉంటారు. ఇంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకైతే ఎవరు ఇవ్వరండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ షేర్ చేసుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేసుకోవాలి అంటే ఫస్ట్ మనము రిటర్న్స్ వచ్చే వేలో వెళ్ళాలి. రిటర్న్స్ వచ్చిన తర్వాత మీకు ఇంకా రిటర్న్స్ అంటే ఒక స్టేజ్కి వచ్చినాక మిగతాటివి ప్లాన్ చేసుకోండి. మీ దగ్గర అప్పు లేకోకుండా కొంచెం అమౌంట్ ఉంది అంటే అప్పుడు ప్లాన్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు నాకు తెలిసింది నేను చెప్పాను. మీకు ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏమన్నా ఉంటే ఇంకా ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా, ఇప్పుడు ఒక సైట్ కొంటున్నాము అట్లా అనుకుంటే అది మీ ఇష్టము. అది మంత్లీ మనం మళ్ళీ అప్పు చేసి కట్టాలి. సో అలా బర్డెన్స్ కాకోకుండా ఇలా ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. అది ఏ రిటర్న్స్ వస్తాయనేది కూడా మీకు తెలిసి ఉంటుంది. లేదంటే చాలామంది చెప్తున్నారు, లేదంటే నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను, అందులో కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో అక్కడ చూడండి, మీకు ఏదైనా నచ్చితే ఆ విధంగా మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి